మండలంలోని పోతురాజు కాలువ పనుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి గురించి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అసెంబ్లీలో లేవనెత్తారు. 2014-19 సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులకు తాను 89 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రీటెండరింగ్ కు పిలిచి 3 కాంట్రాక్టర్లను మార్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. వర్షం వస్తే ఒంగోలు మునిగిపోతుందని ఈ కాలువ ఆధునీకరణ పనులకు రీటెండర్ పిలిచి పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని దామచల జనార్దన్ రావు కోరారు. మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో పోతురాజు కాలువ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. అది 14-19లో 89 కోట్ల శాంక్షన్ చేయించాం అధ్యక్ష. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని రీటెండర్ కింద మళ్ళా తక్కువ చేసి 62 కోట్లు చేసి పని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. 3 కాంట్రాక్టులు మార్పించి దానివల్ల ఈరోజు ఒంగోలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్షం పడితే ఒంగోలు అంతా కూడా మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మన నారాయణ గారు కూడా ఉన్నారు కాబట్టి మీ పోతురాజు కాలువ మళ్ళా రీటెండర్ పిలిపించేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.